మొత్తం చూడు బాయ్ బోల్తే మోడల్ తెలంగాణ మన ట్రిప్ పోదో ఏం అర్థం అవుతలేదా. ఎన్ని పైన నడితే ఎగిరిపోయింది గాలికి. ఫ్యామిలీకి తింటా సామాన్ ఉండదు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మాకోసం ఏమండి చూద్దాం. గాలి బొచ్చే మంచిగా ఉంటుంది. ఆడ 2 బర్రెలు తెచ్చుకొని అక్కడ ఒక షెడ్ వేసుకొని ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటే ఇక మస్తు ఉంటుంది. పొద్దుగా మార్నింగ్ డ్యూటీ ఉంది. ఈ రోజుకే పొట్టు ఇస్తుంది. మొత్తం 10 ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ రావాలి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్ యాదవ్. ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే మనం ఈరోజు అయితే శ్రీశైలం వెళ్తున్నాం. ఎందుకంటే శ్రీశైలం గేట్లు అయితే నిన్న 10 ఓపెన్ చేసారు. అది చూద్దామని అయితే మనం పోదాం. ఇప్పుడైతే వెళ్దాం పద. మేమైతే ఈరోజు హంటర్ మీద అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఇక మన బండి జర సర్వీసింగ్ చేయలే. మనం అటు ఇటు తిరిగినాం కదా 5 రోజులు. దీనికి జర సర్వీసింగ్ ఇస్తే మంచిగా ఉంటుంది, లేకుంటే బండి గుంజదని హంటర్ మీద అయితే పోతున్నాం. ఇక పోదాం అనుకుంటున్నా అప్పుడే చిన్న చిన్న వర్షం అయితే వస్తుంది, చినుకులు వస్తున్నాయి. మరి స్టార్ట్ అయ్యే మూమెంట్లు ఇది ఏందో అర్థం కాదు. ఇక మనం అయితే మెల్లమెల్ల వర్షం వస్తే ఆదాం, లేకుంటే వెళ్ళిపోదాం. ఇక అట్లయితే ఇక మనం స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం. ఇక నేను నడుపుదామంటే మా బొమ్మది అంటుండు, బావా నువ్వు వెనక చూసాను వీడియో తీసి నేను తీస్తా అని చెప్పిండు. మొత్తం చూడు బాయ్ బోల్తే మోడల్ తెలంగాణ మోడల్ అంటారు. హీరో వెళ్దామయ్యా, లెట్స్ గో రైట్. ఓకే డన్. పెట్రోల్ కొట్టించినాం ఇప్పుడే ఇక్కడ బోయినపల్లి. ఇక్కడ మా వాడు అయితే ఎయిర్ పెట్టిస్తున్నాం. వాడేమో పంక్చర్ అయింది అంటుండు. ఆ బండి అదే అట్లనే ఉంటుందని ఈడ అంటుండు. చెక్ చేస్తుండు ఒకసారి. అయితే మనమైతే ఇప్పుడైతే తొందర వెళ్ళాలి. ఇప్పుడు ఘాట్ రోడ్కి అయితే వెళ్ళాలి. మనం బండి అడ్డవోలే ఉండాలి. ఏమవుతుందో మా ఘాట్ రోడ్కి వెళ్తామా వెళ్ళాము, అది మా టార్గెట్. 9 గంటల వరకు మండనూరు పోతే ఇక మనకు ఆపేటోడు ఎవడు ఉండడు, వెళ్ళిపోవచ్చు. ఏమైనా ఏం లేదు, పంక్చర్ అయితే ఏం లేదంట. ఇక వెళ్ళిపోతున్నాం. ఇక దారి పూట పోతుంటే మన బండి అయితే పంక్చర్ అయింది. మన వెళ్ళిపోయినారు అట్నే. అంతే టైం వచ్చేసి 6 అయిపోతుంది. మనం ఘాట్లోకి ఎంటర్ అవుతామా అర్థం అవుతలేదు. ఈడైతే పంక్చర్ అయితే వేపిస్తున్నాం. ఎంతే ఒకటేనా భయ మంచిగా ఒకటి, మన దూరం పోవాలి. నా బండి లేదు మంచిగా లేదని సర్వీసింగ్ లేని ఈ బండి తీసుకోవచ్చు. ఈ బండికి అన్ని పంక్చర్లు ఉన్నాయి. ఈ పంక్చర్లకి 500-600 అవుతున్నాయి. ఇగో పెద్ద చేసి మొత్తం వలిగిపోయింది. అది కాకేమంటుందంటే డైరెక్ట్ టైర్ చేంజ్ చేయాలంటాడు. ఏమనిపిస్తుంది అంటే ఉగానే తీసుకొచ్చినామా బండి అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క దానికి 3 అయితే పెట్టిండు కాక. ఇది చూద్దాం ఉంటుందా పోతుందా, మరి మన ట్రిప్ పోదో ఏం అర్థం అవుతలేదా. ఎన్ని పైన నడితే ఎగిరిపోయింది గాలికి. టైర్ అయితే పోయింది. అయితే ఇప్పుడు టైర్ కొన్నాం. ఇప్పుడు టైర్ వేపియాలి. ఇక దీనికి 3300 బొక్క. బండంతా పోయి టైర్ వేయించుకొని ఇక మన శ్రీశైలం పోతట్లేమో. ఇక నాగర్కర్నూలు అయితే పోయాం. నాగర్కర్నూలు నైట్ స్టే చేసి పొద్దున శ్రీశైలం అయితే వెళ్దాం. టైర్ ఓపెన్ చేస్తే టైర్లా మనకైతే స్కూల్ డ్రైవర్ దొరికింది. దీనివల్ల మొత్తం టైర్ మొత్తం పోయింది. కొంచెం అయితే రిమ్గిట్లా డ్యామేజ్ అయిందంట కాక వ్యక్తులు. మరి చూద్దాం. టైర్ అయితే ఎప్పిస్తున్నాం. ఇక కొత్త టైర్, ఇక కొత్త టైర్ వేసుకొని ఇక పోతామా చూడాలి. ఇక 3300. ఆ ప్రయాణం ఏదో అనుకుంటే ఏదో అవుతుంది. లాస్ట్కి అయితే ఇక మనకైతే ఇక టైర్ అయితే మార్పించినాం. ఇప్పుడైతే పోదాం. ఇక మెల్లగా అయితే బయలుదేరాం. ఎటు పోయేది లేదు కాబట్టి ఇక మెల్లగా నాగర్కర్నూలు పోయి అక్కడ నైట్ పడుకొని పొద్దున్న అయితే ఇక బయటికి పోదాం. శ్రీశైలం అయితే వెళ్దాం. పోదామా? జోష్ ఏది జోష్ ఇక బైక్ టైర్ మార్పించుకొని అయితే మనం బయలుదేరినాం. శంషాబాద్ దాకా వచ్చినాం. ఇక రాజుగాడు ఏమంటుండంటే బాగా మనకు ప్రకృతి సహకరించలేదు, అవసరమా అంటుండు. ఇంత దూరం వచ్చినాక మళ్ళీ రిటర్న్ ఎట్లా పోతాం రా రూమ్కి అని నేనైతే తీసుకొని పోతా ఉన్నా. మనకు ముందుగా ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ పోతే శ్రీశైలం వస్తుంది, స్ట్రైట్ పోతే బెంగళూరు వస్తుంది. దానికన్నా ముందు మనకు జడ్చర్ల వస్తుంది. ఫస్ట్ జడ్చర్ల అయితే వచ్చినాం. జడ్చర్ల నుంచి నాగర్కర్నూలుకు ఒక 44 కిలోమీటర్లు ఉంటుంది. కాకపోతే ఈ రోడ్డు చిన్న రోడ్డు, కాకపోతే మొత్తం ఏం వెహికల్స్ అయితే ఏం లేవు. మేమైతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రానికైతే 2 hours అయితే పట్టింది. ఫైనల్గా అయితే నాగర్కర్నూలు అయితే వచ్చినాం. ఇక పోతున్నాం. రూమ్ అయితే దూలాడుతున్నాం. ఇక సందులు అయితే తిరుగుతున్నాం. బస్ స్టాండ్ సైడ్ పోయినాము. ఆడిపోయి మళ్ళీ వచ్చినాం. మొత్తం కన్వీన్స్
ఈ నుంచి లెఫ్ట్ కొట్టి కొంచెం లెఫ్ట్ పోయినాక మళ్ళీ రైట్ కొడితే మన స్ట్రీట్ పోతే వస్తుంది అంటారు. ఇక పోనైతే పోతున్నాం, ఇది వెతుకుదాం. ఇక ఆఖరికి మనకు ఇల్లు అయితే దొరికింది. అక్కడ కనిపిస్తున్నా ఆఖరి చిన్నగా పోతున్నావు. ఈయననే దొర. ఇక మన బండిలో పెట్టేసి జెట్సేపు ఈడ పొద్దున్న దాకా పడుకొని ఈ నుంచి అయితే బయలుదేరదాం. ఇప్పుడైతే రూమ్లో పోదాం. రూమ్ ఎట్లుందో మీకు చూపిస్తాం. వచ్చినాం రూమ్కి. ఏం బాయ్ ఒకసారి ఆగిపో, వీళ్ళు రమ్మంటే వస్తలేరు. ఇక మేమైతే పోతున్నాం. ఇక అమ్మ ఎంటర్ కాగానే మొత్తం కిచెన్ ఉంది. మొత్తం చూడు, ఫ్యామిలీకి ఇట్లా సామాన్ ఉండదు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అమ్మ సింగిల్ రూమ్ అయినా సూపర్ ఉందిగా. మా రూమ్ అయితే ఎట్లుంటుంది, బొరాన్ బొరాన్ ఉంటుంది. మా కోసం ఏముండి చూద్దాం. కాలి బొచ్చే ఏం లేదు. ఉండండి మన ఉండు, తిని పోదాం. అప్పుడు ఆకలి అవుతుందని బిర్యానీ పార్సల్ తీసుకొచ్చుకున్నాం. ఇక బిర్యానీ తిని ఇక చూసే వండుకొని పొద్దున వెళ్దాం. ఇక ఇప్పుడైతే టైం వచ్చేసి 9 అవుతుంది. ఇక మనమైతే వెళ్దాం. ఇక నన్ను సాగనింగ్ పనికి అయితే మా రంపాట్ అయితే వచ్చిండు. ఒకసారి ఆగి నాకు వీళ్ళు రమ్మంటే వస్తలేరు. 2 సార్లు వాళ్ళు ఎందుకు రావాలంటారు. ఇలా దోస్తులతోనే పోతున్నారంట. మీకు దోస్తులా కదా, అంత దూరం నుంచి వచ్చిన హైదరాబాద్ నుండి. సరే మనకి ఒక రోజు టైం వస్తుంది, అప్పుడు చూసుకున్నాం. అయితే మేము వెళ్తున్నాం. ఇక సెలవు పోతున్నాం. మీ రూమ్కి అయితే మాకు సెలవు. బాయ్. చూడు నాగర్కర్నూలు సెట్ చూడు ఎట్లుందో, పొట్టు పొట్టు ఉంది నీట్గా. అసలు ప్రశాంతంగా ఉంది. గిట్లా కట్టుకోవాలి మంచిగా నీట్గా ఇల్లు కట్టుకొని గిట్లా నిమ్మలంగా ఉంటే మంచిగా ఉంటుంది. ఆడ 2 బర్రెలు తెచ్చుకొని ఒక షెడ్ వేసుకొని ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటే ఇక మస్తు ఉంటుంది. అయితే మనం అయితే వెళ్దాం. ఇక లేట్ అవుతుంది ఇప్పటికే. మనం కిందకి వచ్చి బైక్ స్టార్ట్ చేసినాం. వాళ్ళకైతే మనం ఇక బాయ్ చెప్పేసి అయితే మనం వెళ్దాం. ఇక బాయ్ అయితే మనకి షేక్ హ్యాండ్ అయితే ఇచ్చిండు. వాళ్ళకైతే ఇక మళ్ళీ వస్తామని చెప్పినాం. ఇద్దరికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఇక బయలుదేరినాం. కాకపోతే నాగర్కర్నూలు సిటీ మేము ఎట్లనో ఉంటుంది అనుకున్నాం, కానీ మంచిగా ఉంది. ఇక పోలీస్ స్టేషన్ ముంగడానికి బస్ స్టాండ్ వస్తుంది. బస్ స్టాండ్ ఇక్కడ అయితే షాపింగ్ మాల్లు కాంప్లెక్స్లు మస్తు ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే నాగర్కర్నూలు అంటే. మీకు ఏది కావాలన్నా దొరుకుతుంది. కాకపోతే నైట్ 9 వరకే దొరుకుతుంది. తర్వాత దొరకదు, అన్ని క్లోజ్ చేస్తారు. మనకైతే సిటీ అయితే బాగా నచ్చింది. మనకైతే నాగర్కర్నూలు నుండి శ్రీశైలం వచ్చేసి 130 కిలోమీటర్లు. అక్కడ నుండి ఇలా మెల్ల చిన్న బాటెమ్మటి వస్తే మనకు ఉమామహేశ్వరం రోడ్ వస్తుంది. ఇక్కడ నుండి మనం ఇలా పోతే మనకు స్టార్టింగ్ లో 3 వేస్ వస్తాయి కదా, అక్కడికైతే రీచ్ అయిపోతాం. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకు మన్ననూరు ఫస్ట్ గేట్ అనేది వస్తుంది. ఇది దాటేసి మనం వెళ్ళాలి. ఏంటంటే ఈ గేట్ వరకు మనం మార్నింగ్ నైట్ 9 వరకు వస్తే మనకి ఇక్కడ నుంచి ఫారెస్ట్ కి అయితే అలో చేస్తారు. ఇక మన మెయిన్ ఉంటుంది కదా, మెయిన్ ఇక్కడికైతే వచ్చేసినాం. ఇది దాటినామంటే మనం వెళ్ళిపోవచ్చు. ఇక మనకు ముఖ్యంగా ఏంటంటే బైక్ కి అయితే మనకి ఇలాంటి టోల్ ఫీజ్ అయితే ఏం ఉండదు. ఎక్కడ ఎవరు ఆపరు. ఇక మనం అయితే పోదాం. ఇక మనము ఘాట్ సెక్షన్ కి అయితే ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. కాకపోతే ఘాట్ సెక్షన్ అనేది మన శ్రీశైలం ఘాట్ సెక్షన్ మనకు అంతగానో అయితే ఏమనిపించదు. నువ్వు పెద్ద పెద్ద ఏమన్నా లాంగ్ టూర్లు ఏమన్నా తిరిగినాం అనుకో ఉత్తరాఖండ్ సైడ్, మనకు శ్రీశైలం అయితే అసలు పిచ్చ లైట్ మామూలు ఉంటది, అంతేం అనిపించదు. మొన్న మనం వెళ్ళినాం కదా సలేశ్వరం జాతర, ఈ కమాన్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ అయితే బైక్ నడపాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్స్ మళ్ళీ ఆటో ఉంటాయి. మళ్ళీ అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. ఇక సరదాగా మనకు కొంచెం రెస్ట్ తీసుకుందామని మనం అయితే అలా బైక్ తో అయితే చక్కర్లు కొట్టినాం. ఇక కొద్దిసేపు ఆగి రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరినాం. ఈ గేటు కనబడ్డది ఇంతకుముందు మన్ననూరు దగ్గర చెక్ పోస్ట్. అక్కడ నుంచి ఈ చెక్ పోస్ట్ దాకా అయితే 50 కిలోమీటర్లు ఉంటుంది. ఇదైతే ఒక గంటన్నరలో అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనం వచ్చేసినాం ఘాట్కి. మన కొంచెం ముందుకు రాగానే మనకు శ్రీశైలం డ్యామ్ అయితే కనిపిస్తుంది పైనుండి. ఇక ఇదే వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుండి ఇక అందరు బైక్లు కార్లు అన్ని అవైతే ఇక్కడ నుంచి చూస్తారు. మనం ఇక్కడ నుంచి పైన ఉంది కదా, మనం కొంచెం ముందు నుంచి చూద్దాం. మనం అయితే ముందుకైతే పోతున్నా. చూడు మొత్తం ఎట్లుంది కొండలు, సూపర్ ఉన్నాయి కదా. అట్లుంటాయి మరి శ్రీశైలం అంటే. ఇక మనం ముందుకు పోతా ఉన్నాం. కాకపోతే వాటర్ చినుకులు అయితే మొత్తం ఇట్లా పైకి వస్తున్నాయి. చిన్న చిన్న జల్లులో మొత్తం మీద పడుతున్నాయి.
మనం అయితే డ్యామ్ దగ్గర ఆపైతే మీకు ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తా. ఎందుకంటే మొత్తం వర్షం వస్తుంది కదా, ఫోన్ మొత్తం అయితే బ్లర్ అయిపోతుంది. ఫోన్ వీడియో ఇట్లా అంత మంచిగా రాదు. చూడండి మొత్తం జల్లులు మొత్తం ఇట్లా మంచులాగా మొత్తం ఎగిరిపోతున్నాయి. మొత్తం కెమెరా అయితే షేడ్ అయిపోతుంది. ఒకసారి అయితే మీరు అయితే వ్యూ చూడండి ఎట్లుంటుందో, మామూలు ఉండదు ఇక. ఆ చిన్న చిన్న జల్లులన్నీ మొత్తం వచ్చేసి మనం మీద పడి మొత్తం రోడ్డు మొత్తం వర్షాలు వచ్చి మొత్తం తడిచిపోతున్నాం. అలా కొంచెం ముందు రాగానే మనకు బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ మస్తు ఉంటది. కాకపోతే 10 గేట్లు ఓపెన్ చేసినప్పుడు వేరే ఉంటది అసలు వ్యూ. మేమైతే చాలా నర్వస్ అయిపోయినాం. మేమైతే 10 గేట్లు తెరిచినా వచ్చినాం, కాకపోతే 3 గేట్లు తెరిచిరు. ఏం చేయాలి అర్థం కాక ఇక తిరుగుతున్నాం. ఇక ఏం చేయాలి, వచ్చినది తప్పుతుందా అన్నట్టు ఇక మనం అయితే పోతున్నాం. ఇక ఫ్లో ఇట్లా అంతగానం ఏం లేదు, తక్కువనే ఉంది. లేకుంటే అయితే చాలా హెవీ వస్తుంటది. కొద్ది ముంగట రాగానే మనకు ఇంకో చెక్ పోస్ట్ వస్తుంది. ఇక్కడైనా మనకు ఏదైనా ఫ్రీయే, కార్లో అయితే పైసలు. మనకు అన్ని ఫ్రీ కాబట్టి వెళ్ళిపోదాం. ఇక మనకు ఏంటంటే మన దీన్ని చూస్తే మనకి ఏమన్నా ఈఫిల్ టవర్ లాగా అనిపిస్తుంది అంతే. కాకపోతే అదే ఈఫిల్ టవర్ అయితే కాదు. ఇక్కడ నుంచి కొంచెం ముందు పోగానే మనకు డ్యామ్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఏం చేయాలి అర్థం కాక మేము కొద్దిగా చూసి ముంగట అయితే మనం బైక్ ఆపుకొని కొన్ని ఫోటోలు అయితే దిగినాం. ఫోటోలు దిగి ఒక రీల్ చేద్దాం అనుకున్నాం, కానీ మేము దర్శనం చేసుకుని వచ్చి చేద్దాం అనుకున్నాం. అంత టైం లేకుండే, కాకపోతే అది మొత్తం బిస్కెట్ అయింది. అది తర్వాత చెప్తా. చూడండి వ్యూ అయితే మీరు చూడండి. అక్కడి నుంచి వర్షం చినుకులు పడుతున్నాయని మనం ఇక్కడ నుంచి అయితే వ్యూ చూసినాం. ఇక్కడ నుంచి అయితే సూపర్ ఉంది అసలు, కాలిపీలి వేరే ఉంటది అసలు. ఒక్కసారి నా శ్రీశైలం రావాలి. ఇది డ్యామ్ తెరిచినప్పుడు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ముఖ్యంగా ఏంటంటే డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు రావాలి. 10 గేట్లు తెరిస్తే ఇంకా మస్తు ఉంటది, అసలు ఎక్స్పెక్ట్ చేయరు. మేమే మోసపోయి ఇట్లా వచ్చినాం. ఇక ఏం చేస్తాం. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభోగమే. డ్యామ్ వ్యూ అయితే చూడరే మస్తు ఉంది. కాకపోతే చిన్న చిన్నగా దారి అవుపిస్తుంది చూసినావా, అదే ఘాట్ రోడ్ అనమాట. మన శ్రీశైలంలో ఘాట్ రోడ్ అంటే అంతే అంతే ఇదే. ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్ సైడ్ పోతే అయితే మనకు శిఖరం వస్తుంది, స్ట్రేట్ పోతే మళ్ళీ శ్రీశైలం వస్తుంది. ముందుగా మనకైతే సాక్షి గణపతి టెంపుల్ అయితే వచ్చింది చూడరి. ఇదే అనమాట సాక్షి గణపతి టెంపుల్. ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసుకొని మనం ఇక్కడ నుండి శ్రీశైలంకి అయితే వెళ్ళాల్సి ఉంటది. ఇక మనం అయితే ఇక్కడ సైడ్ కప్పుకొని దర్శనం చేసుకుని అయితే మనం వెళ్ళిపోతాం. ఇదైతే లాస్ట్ చెక్ పోస్ట్. ఇక్కడ చెక్ చేసిన తర్వాత మనకైతే లోపల పంపిస్తారు. ఇక ఎంట్రన్స్ లో ఏంటంటే మనకైతే శివలింగం కనిపిస్తుంది. జన్మ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. కింద అడిగితే ఏమన్నారు అంటే పబ్లిక్ ఉన్నారు అంటే ఎవరు లేరు, వెళ్ళిపోండి తొందరగా అయిపోతా అన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తున్నావా మస్తు కార్లు ఉన్నాయి. ఏం చేయాలి, ఏం అనాలి, ఏం అర్థం అవుతలేదు. ఇక్కడ ముందుకు వచ్చి మనం సర్పదర్శనం చేసుకుందాం అనుకున్నాం. ఈ రోజు గురువారం కదా. వాళ్ళు ఏమన్నారు అంటే ఓన్లీ ఆన్లైన్ టికెట్లు వేసుకుంటూనే ఉంటున్నారు, అది కూడా ఫ్రీ దర్శనం. కాకపోతే మాకు ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు. దానికైతే ఒక 2 రోజుల ముందే బుక్ చేసుకోవాలంట. ఏం చేయాలి అర్థం కాక మేమైతే కాలసేపు కూర్చున్నాం అక్కడ చాలా సేపు. అక్కడ నుండి ఇక్కడ రెస్ట్ తీసుకుందామని అయితే ఇక్కడ వచ్చినాం. ఇక్కడ మనకు గుండ్లు చేస్తారు కదా, కేశఖండ అంటారు. అక్కడైతే ఒక చిన్న డార్మెటరీ ఉంటది, అక్కడికైతే పోయి చూద్దాం. కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ బైక్ పార్కింగ్ చేసి అయితే ఇక్కడికి వచ్చినాం. అవతల సైడ్ అయితే బెడ్స్ ఉంటాయి, తర్వాత చూపిస్తా. అక్కడ బెడ్స్ ఉన్నాయి కదా, అవి ఒకటి 50 రూపాయలు అనమాట కింద తీసుకోనికి. కాకపోతే ఇప్పుడు డే టైం కాబట్టి వాళ్ళు ఇయ్యనన్నారు. ఇప్పుడైతే షాప్ అయితే ఇస్తాం, షాప్ లో అయితే పడుకొని చెప్పారు. ఒక షాప్ ఇచ్చి మేమైతే ఇక్కడ ఒక 2 గంటలు అయితే రెస్ట్ తీసుకున్నాం. మరి దర్శనం రెడీ అయ్యిండు, మొత్తం పంచా కట్టిండు, బండి వేసిండు, మొత్తం జోరుంది. ఎట్లున్నాడు పంతులు కావాలా రాజు. ఫ్రెష్ అప్ అయ్యి మనం అయితే దర్శనానికి అయితే పోతున్నాం. ఇది మా గవర్నమెంట్ రూమ్ అనమాట. మాకు 7 నెలలు అర్థం కాక 50 రూపాయలు ఇచ్చింది కదా, 50 రూపాయలు తీసుకొని అయితే అడిగి పడాలి అనుకున్నాం. ఇప్పుడైతే దర్శనానికి పోతున్నాం. ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి అయితే బండి తీసుకుని నేరుగా అయితే టెంపుల్ ముంగడి నుంచి అయితే పోతున్నాం. ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసి అయితే మనం అయితే వెళ్ళిపోదాం. మనకైతే ముంగడైతే టెంపుల్ అయితే అవుపిస్తుంది. టెంపుల్ వ్యూ అయితే చూడరు మస్తు ఉంటది. మనమైతే దర్శనంకి అయితే వెళ్ళినాం. దర్శనం అయితే అయిపోయింది. మనం అయితే 150 రూపీస్ టికెట్ తీసుకున్నాం శ్రీ దర్శనం. అయితే తొందర అయితే అనుకున్నాం, కాకపోతే తొందర ఏం లేదు, 1 అవర్ పట్టింది. ఇక మన దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడైతే మనం అయితే ఇక వెళ్ళిపోదాం హైదరాబాద్. ఇప్పుడైతే 7 అవుతుంది, 9 o'clock అయితే మన గేట్స్ బంద్ చేస్తారు కదా. తొందర పోతే మనం గేట్ దాటినామంటే మనం వెళ్ళిపోవచ్చు హైదరాబాద్కి. ఇక్కడ నుంచి ఇక మనం ఎంత లేట్ పోయినాం కాదు. మళ్ళీ నాకు కొద్దిగా మార్నింగ్ డ్యూటీ ఉంది, ఈ రోజుకే పొట్టు తిరుగుతుంది. ఇక మనం అయితే వెళ్ళిపోదాం.
ఇక దర్శనం చేసుకుని అయితే వచ్చేసినాం. చూపించినాం కదా మా డార్మెటరీ రూమ్ అని, ఇదే అనమాట. వెళ్ళాక చెప్పినా కదా అవతల సైడ్ ఉంటుందని, అవతల సైడ్ బెడ్స్ ఉంటాయి. ఆ బెడ్స్ అనేవి ఇవే. ఈ ఒకటి వచ్చేసి 100 రూపీస్. అనవసరంగా మనీ ఎందుకు వేస్ట్ చేయాలని మేము అయితే 50 రూపీస్ తీసుకున్నాము. ఇక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే మనం అయితే కిందికి అయితే వెళ్ళిపోదాం. పోతుండే మన కిందికి వచ్చాం. కిందికి రాగానే డ్యామ్కి అయితే మొత్తం లైట్లు వేసేదో. ఇది అంత ఆనం ఏమనిపించలేదు. 3 గేట్లు ఓపెన్ చేసే వరకు అంత పుట్టు లేదని మొత్తం 10 ఓపెన్ చేసేప్పుడు మళ్ళీ రావాలి. ఇక చూడు వ్యూ ఎట్లుంది చూడు, మొత్తం జెండా కలర్ వేసారు. చుట్టూ ఎగిరిపోతున్నాడు, గుర్ర వేరినట్టే కూర్చున్నాయి వీళ్ళు. ఇక మనం అయితే పోదాం. ఇక ట్రాఫిక్ ఫుల్ ఉంది. మనకు ఘాట్ సెక్షన్ బంద్ చేస్తుంటుంది. ఇక వెళ్ళిపోదాం. ఇదైతే వెళ్ళిపోతుంటే మనకైతే లెఫ్ట్ సైడ్ కింద అయితే చేపలు అమ్ముతారు. మన వడ్డీ చేపలు ఇలా కావాలంటే ఇదైతే తీసుకోవచ్చు. రాజుగారి బండి ఆపురు అంటే అయితే ఆపకుండా అట్లే పోయిండు. మనం కొద్ది ముంగడి పోగానే మళ్ళీ మన బ్రిడ్జ్ వస్తుంది కదా, అక్కడ నుంచి వ్యూ చూస్తే మస్తు అనిపించింది. ఇక అక్కడ టైం లేదని ఘాట్ సెక్షన్కి వెళ్ళాలని వెళ్తున్నాం. ఇక మనకు ఆఖరికి అయితే ఘాట్ సెక్షన్లోకి అయితే వెళ్ళినాం. ఇక నైట్ టైంలో అయితే వెళ్ళినాం. కాకపోతే ఎంత ఎక్స్పెక్ట్ చేసినా కానీ అంత ఏం లేదు. మేము పోతుంటే మా వెనకాల అయితే వేరే వెహికల్ వచ్చింది. దాని లైటింగ్ అయితే మేము పోతుంటే అయితే మస్తు అనిపించింది. చీకట్లో ఆ పుణ్యం వెలుతురు ఎట్లుంటుందో ఆ విధంగా అయితే మాకైతే ఆ వెలుతురుకి అయితే మస్తు అనిపించింది. పోతా ఉంటే పోవాలనిపించింది. ఇక మనకైతే ఇంతటితో అయితే మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయ్యింది. నన్ను సపోర్ట్ చేస్తున్న మా ఇన్ఛార్జ్కి, అలాగే మా స్టాఫ్కి, మా దోస్తులందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే నేను మరిన్ని టూర్లు తిరిగి మీకు మంచి మంచి వీడియోలు చూపించాలని కోరుకున్నా. మీ సపోర్ట్ అనేది నాకు ఎల్లప్పుడు ఉండాలి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.